ఒకరోజు క్లాస్ రూమ్లో టీచర్ పిల్లలందరికీ ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. పిల్లలందరూ యాక్టివ్గా వింటూ టీచర్ అడిగిన క్వశ్చన్స్కి బాగా సమాధానం ఇస్తారు. కానీ ఒకే ఒక అబ్బాయి, అతని పేరు రోహన్, అతను చాలా డల్గా, ఇన్యాక్టివ్గా ఏదో ఆలోచిస్తూ భ్రమలోనే ఉంటాడు. అడిగిన క్వశ్చన్స్కి సరిగ్గా సమాధానం కూడా ఇవ్వడు. ఈ బిహేవియర్ గత 5 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు టీచర్. అప్పుడు టీచర్ రోహన్కి ఈ విధంగా చెప్తారు, క్లాస్ అయిపోయిన తర్వాత నా ఆఫీస్లో కలువు, నేను నీతో మాట్లాడాలి అంటారు. సరే అని రోహన్ అంటారు. క్లాస్ అయిపోయిన తర్వాత రోహన్ ఆఫీస్కి వెళ్ళి టీచర్ని కలుస్తాడు. అప్పుడు టీచర్ రోహన్ని ఈ విధంగా అడుగుతారు, రోహన్ ఏమైంది, ఎందుకు ఈ విధంగా ఉన్నావు? అప్పుడు రోహన్ ఈ విధంగా సమాధానం ఇస్తాడు, ఏం లేదు సార్, పాస్ట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని నేను మర్చిపోలేకపోతున్నాను, అందుకే నేను ఈ విధంగా ఉన్నాను అని అంటాడు. అది విన్న టీచర్, సరే రోహన్, స్కూల్ అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చేసి నేను నీతో మాట్లాడతాను అని అంటారు. అప్పుడు రోహన్, సరే సార్, నేను వస్తాను అని అంటాడు. స్కూల్ అయిపోయిన తర్వాత రోహన్ టీచర్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడు టీచర్ రోహన్ని కూర్చోబెట్టి, చాలా దూరం నుంచి వచ్చినావు, నీకు ఒక లెమనేడ్ తయారు చేసి ఇస్తాను, దాన్ని తాగు అని అంటారు. లెమనేడ్ అంటే నిమ్మరసం, లెమన్ జ్యూస్. టీచర్ ఆ లెమనేడ్లో ఎక్స్ట్రా సాల్ట్ని మిక్స్ చేసి రోహన్కి ఇస్తారు. రోహన్ దాన్ని టేస్ట్ చేస్తాడు. లెమనేడ్లో సాల్ట్ ఎక్కువ ఉండడం వల్ల కాస్త చేదుగా అనిపిస్తుంది. రోహన్ ఒక రియాక్షన్ని గమనించి, ఏమైంది రోహన్, లెమనేడ్ బాగలేదా అని అడుగుతారు. అప్పుడు రోహన్, ఏం లేదు సార్, లెమనేడ్లో కాస్త సాల్ట్ ఎక్కువ ఉంది, సో కాస్త చేదుగా ఉంది అని అంటాడు. అరే లెమనేడ్ పాడైపోయింది, అయితే దీన్ని పడేద్దామా అని అడుగుతారు సార్. అప్పుడు లేదు సార్, అవసరం లేదు, దీనికి తగినంత షుగర్ కలిపితే చాలు, ఇప్పుడు కాస్త టేస్ట్ బాగుంటుంది అని అంటారు రోహన్. టీచర్ ఈ విధంగా చెప్తారు, ఎగ్జాక్ట్లీ, నేను కూడా ఇదే చెప్పాలనుకుంటున్నాను. మన లైఫ్ కూడా ఈ నిమ్మరసం లాంటిది. ఇందులో మిక్స్ అయిన సాల్ట్ మనకి ఎదురయ్యే ఛాలెంజెస్, బ్యాడ్ మెమొరీస్. ఎలాగైతే నిమ్మరసంలో మిక్స్ అయిన సాల్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేమో, మన లైఫ్లో ఎదురయ్యే ఛాలెంజెస్ మరియు చేదు జ్ఞాపకాలని తొలగించడం కష్టం. అలాగని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ లెమనేడ్ లాగా చేదుగానే ఉంటుంది మన లైఫ్. కానీ ఎప్పుడైతే మనం ప్రజెంట్ మీద ఫోకస్ చేస్తామో మంచి అనుభవాల్ని పొందగలుగుతాము. ఎలాగైతే ఈ లెమనేడ్లో ఉప్పు ఎక్కువ ఉండడం వల్ల చేదుగా ఉందో, దీనికి తగినంత షుగర్ని కలిపితే స్వీట్గా మారుతుందో, అదేవిధంగా మన లైఫ్ కూడా స్వీట్గా ఉంటుంది. టీచర్ చెప్పిన మాటల్ని విన్న రోహన్ రియలైజ్ అయ్యి నెక్స్ట్ డే క్లాస్లో ప్రజెంట్ మీద ఫోకస్ పెట్టి యాక్టివ్గా క్లాసెస్ని వినడం అనేది స్టార్ట్ చేస్తాడు. ఈ స్టోరీలో మోరల్ ఏమంటే, మనం కూడా మన లైఫ్లో చాలా ఛాలెంజెస్ని ఎదుర్కొంటాం, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ని అనుభవిస్తాం. అలాగని దాని మీదనే ఫోకస్ చేస్తూ ఉంటే మన లైఫ్ కూడా స్ట్రక్ అయిపోతుంది, ముందుకు కొనసాగదు. ఎప్పుడైతే మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫోకస్ చేస్తే అప్పుడే మన లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.